హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చి అందరూ ఎంతగానో ఇష్టపడే స్వీట్ కార్న్ సమోసా అండి. దీన్ని బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. ముందు మనం స్వీట్ కార్న్ని ఇలాగా బాయిల్ చేసి గింజలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఎలా బాయిల్ చేస్తే బాగుంటుందో ఆ వీడియోని నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే గింజలు మనకి ఈజీగా వలవటానికి బాగుంటుంది. కాలిస్తే ఏమవుతుందంటే గింజలు ముడిచిపోతాయి, వలవటానికి రావు. ఇలా చేసుకుంటే మనం ఇలాగా సమోసా కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, లేకపోతే వేరే రెసిపీస్ కానీ చేసుకోవడానికి కూడా స్వీట్ కార్న్ బాగుంటాయి. తర్వాత ఇలా ఒలిచిపెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్, అలాగే ఒక క్యారెట్, 4 పచ్చిమిర్చిని చిలికల్లా కట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, మీకు కావాలంటే గీ వేసుకోవచ్చు, లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తున్నాను. వేసి మనకి తురుముకున్నటువంటి క్యారెట్, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. నేను కొద్దిగా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం కాబట్టి కారం సరిపోతుంది. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి వేయించుకుంటే మనం వేసే ముక్కలన్నిటికీ కూడా సాల్ట్ అనేది పడుతుంది. ఇది వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్, ఆనియన్స్ని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో పెడితే అడుగంటేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు స్వీట్ కార్న్ని వేసేసి ఇలా కలుపుకోవాలి. స్వీట్ కార్న్ వేసిన తర్వాత 1 or 2 minutes అనేది సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 1 to 2 minutes వేయించేసుకొని తర్వాత దీంట్లోకి మనం టేస్ట్ కోసం కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి యూజ్ చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. నేను గరం మసాలా యూజ్ చేస్తున్నాను. మీరు గరం మసాలా ప్లేస్లో చాట్ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏది ప్రిఫర్ చేసుకుంటే అది వేసుకోండి. ఏది వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియాల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి దాన్ని బట్టి వేసుకోండి. కలుపుకున్నాక 2 minutes అనేది మనం వేయించుకొని కట్టేసేస్తే స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే స్టఫ్ని మనం వెజిటేబుల్ రోల్స్ కింద కూడా చేసుకోవచ్చు. అలాగే దీన్ని లెఫ్ట్ ఓవర్ రైస్లో కూడా కలుపుకుంటే మనకి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ లాగా కూడా ఉంటుంది టేస్ట్. మనకి ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సమోసా తయారు చేసుకునే షీట్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సమోసాలాగా మనం ఇలా చుట్టేసిన తర్వాత దాంట్లోకి ఒక 2 spoons స్టఫ్ అనేది పెట్టి ఇలా సమోసాలాగా మనం రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి ఒక 3 minutes అనేది పెడితే మనకి ఏమవుతుందంటే విడిపోకుండా కాస్త ఆరుతుంది. అలా ఆరిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని తర్వాత ఒక 2 minutes వేగిన తర్వాత హై ఫ్లేమ్ అనేది పెడితే లోపలతో స్టఫ్తో సహా వేగుతుంది. మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అనేది వేగక్కర్లేదు. పైన షీట్ అనేది వేగితే సరిపోతుంది. చూసారు కదా, వీడియో చూపించినట్టుగా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉంటే స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటాయి, అందరికీ నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఇలాగే మరొకసారి నూనెలో వేసుకొని వేయించుకుంటే అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.